hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone. ఇవాళ మనం ఒక కొత్త ప్లేస్లో ఉన్నాము. ఐ హోప్ యూఆర్ ఆల్ స్టేయింగ్ సేఫ్. ఐఎమ్ నౌ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ న్యూ ప్లేస్ అండ్ న్యూ నర్సరీ టు ఆల్ ఆఫ్ యూ. నేను మాస్క్లో ఉన్నానంటే డెఫినెట్లీ వీ కేమ్ అవుట్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది బైసన్ నర్సరీ, ఇనాగరేటెడ్ బై జోనల్ ప్రెసిడెంట్ ఏడబ్ల్యూఏ. ఇది మన హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఏఓసిలో ఉంది. సో ఇది ఒక మనకి నర్సరీ లాగా కనపడదు, బయట నుంచి చూస్తే ఏఓసీలోంచి వెళ్తున్నప్పుడు ఒక పార్క్ లాగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేము చాలాసార్లు ఈ రోడ్డు వెళ్ళాము. సో వెన్ వీ హవ్ సీన్ దిస్ నర్సరీ, లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇది ఎంత బాగుందో. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీ, మామూలుగానే ఏఓసీలో ఎప్పుడు చాలా చల్లగా గ్రీన్గా ఎక్కువ మొక్కలతో నిండి ఉంటుంది. సో మనం ఫైనలీ ఇవాళ ఇక్కడ ఉన్నాము. సో ఈ నర్సరీలో ఏమేమి దొరుకుతున్నాయి, ఎట్లాంటి వెరైటీ మొక్కలు ఉన్నాయి, అవి మనకి ఎంత ప్రైస్లో దొరుకుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అవి మనం ఒకసారి నర్సరీ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు షో యూ ది బైసన్ నర్సరీ విచ్ ఇస్ ఇన్ ఏఓసి ఇన్ సికింద్రాబాద్. లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో ఇప్పుడు మనం డెఫినెట్లీ బయట న్యూస్లో విన్నట్టు కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తుంది. సో డెఫినెట్లీ వేర్ ఫేస్ మాస్క్ అండ్ బీ యాజ్ కేర్ఫుల్ యాజ్ పాసిబుల్. సో ఎంట్రన్స్లోనే యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ దిస్ బైసన్ నర్సరీ. అండ్ ఇక్కడ కూడా మీకు యూ కెన్ సీ దిస్ కోవిడ్ ప్రివెన్షన్ ఎలాంటి డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ప్రికాషన్స్ దట్ యూ నీడ్ టు వెన్ యూ ఆర్ కమింగ్ అవుట్. అండ్ దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ది బైసన్ నర్సరీ. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి డిఫరెంట్ కేటగిరీస్ లాగా చేసి పెట్టించారు. ఇక్కడ అన్నీ చూస్తే మీకు ఇది అవుట్డోర్ ప్లాంట్స్. సో వీ విల్ గో ఇన్ డీటెయిల్, బట్ మీకు హై లెవెల్లో చెప్పాలంటే ఇట్లా ఈ గ్రీన్ షేడ్స్ పెట్టి ఇక్కడ ఒక అవుట్డోర్ ప్లాంట్స్ సెక్షన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ సెక్షన్ ఉంది. ఆ ముందుకు వెళ్తే అక్కడ ఇంకో కొన్ని హెర్బ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇండోర్ ప్లాంట్స్కి ఒకటి ఉంది. అండ్ వీ హ్యావ్ సమ్ పాట్స్ అండ్ కంటైనర్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. అలా డిఫరెంట్ సెక్షన్స్ లాగా వీళ్ళు చేసి పెట్టారనమాట. అండ్ ఇది మీరు చూస్తే ఇది ఒక పెద్ద ప్లేస్. సో ఓపెన్ ల్యాండ్, మామూలు నర్సరీలా కాకుండా ఇట్ లుక్స్ లైక్ ఎ పార్క్. ఈ మధ్యలో చూస్తే మీకు ఒక ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్ లోపల వాటర్, దాంట్లో ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఈ ట్రాలీస్ లాంటివి ఉన్నాయి. సో వేర్ వైల్ యు ఆర్ బయింగ్ మీరు అందులో పెట్టుకొని యూ కెన్ క్యారీ దెమ్. ఇవన్నీ కాకుండా ఇక్కడ మనకి వర్మి కంపోస్ట్, తర్వాత కోకోపీట్ ఇలా కూడా దొరుకుతాయి. సో వీ విల్ సీ ఆల్ దోస్ డీటెయిల్స్ వైల్ వీఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. ఇవన్నీ ఇప్పుడు మేము పికప్ చేసుకున్నాం అయితే ఇవన్నీ ఉన్నాయి. ఒక హైబ్రిడ్ నిమ్మ, తర్వాత లావెండరు, ఈ డిఫరెంట్ కలర్స్, ఈ తర్వాత ఇండోరు క్రోటన్, దెన్ గజానియా, కలాంచి అండ్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ తీసుకున్నాము. సో దీంతోపాటు ఒక బోన్ మిల్ కూడా తీసుకున్నాము. సో ఇట్లా చెప్పినట్టు ఇట్లా క్యారియర్స్ ఉంటాయి శుభ్రంగా. యూ కెన్ బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ టు దిస్ ప్లేస్. అండ్ కౌంటర్లోకి వచ్చేసి మనం ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కార్డ్స్ అవి యాక్సెప్ట్ చేయరు. సో ఒకసారి మీరు క్యాష్ తెచ్చుకోండి. సో క్యాష్తోనే యూ కెన్ బై థింగ్స్. ఇక్కడ మనకి ఈ స్టాండ్లో అన్నీ చిన్న పాట్స్లో డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే మీకు ఆల్మోస్ట్ ఈ కవర్స్ అన్నీ కూడా 20-30 రూపీస్లో ఉన్నాయండి. 20-30 రూపీస్లో మనకి అసలు ఏమొస్తాయి చెప్పండి, ఉట్టి కవర్ రాదు. అట్లాంటిది ఇక్కడ మనకి మంచి ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. టెరోనియం 20 రూపీస్. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదంతా వైట్ అండ్ దెన్ ఇక్కడ పింక్, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొంచెం ఇట్లా పక్కకి వెళ్తే ఇక్కడ బ్లూ సాల్వియాస్, ఇది 20 రూపీస్. తర్వాత పెంటాస్ 30 రూపీస్. ఇవి ఇందులో కూడా మీకు వైట్ ఉంది, పింక్ ఉంది. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ క్రోటన్ ఉంది, ఫ్లోరాండమ్, ఇది 30 రూపీస్. ఇక్కడ ఇంకొకటి ఉంది చిన్నగా ఉండి, జనరల్గా మనకి ఫెన్సింగ్లో వాటిలో చూస్తుంటాం చాలా చిన్న ఫ్లవర్స్ వైట్, ఇవి చాలా బాగుంటాయి. బీస్ చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి ఇవి. కోపియా ఇది ఉంది. తర్వాత ఏస్టర్ అని ఇది అసలు పువ్వు చాలా బాగుంది. ఇది ఒకటి వైలెట్ కలర్లో ఉంది అండ్ ఇంకొకటి వచ్చి ఇక్కడ పింక్ కలర్లో ఉంది. ఈ రెండు ఉన్నాయి.
ఇక్కడ దీన్ని ఇది యాస్టర్ అంటారు, ఇది 20 రూపీస్ ఇది కూడా. అండ్ బేబీ సన్ రోజ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దీన్ని రాకీ ఫ్లవర్ పాట్ అన్నాడు, ఇది 30 రూపీస్. సో ఈ బేసిక్గా ఈ ఉన్నటువంటి స్టాండ్ మీద అన్నీ 20-30 రూపీస్లో చిన్న చిన్న ఉన్నాయి, కానీ మొక్కలన్నీ బాగున్నాయి యాక్చువల్లీ. సో ఇక్కడ ఇంకొక కొన్ని వెరైటీ ఉన్నాయి. సో మోస్ట్లీ ఇవి కూడా 20-30 రూపీస్ ఉండొచ్చు. వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని ఇప్పుడు మెటీరియల్ అంతా వచ్చి ఉన్నాయి కొన్ని. సో దే ఆర్ సెట్టింగ్ ఇట్ యాక్చువల్లీ, అందుకని కొన్నిటికి ప్రైస్ ట్యాగ్స్ ఉన్నాయి, కొన్నిటికి లేవు. సో మోస్ట్ లైక్లీ ఇవన్నీ 20-30 రూపీస్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి మ్యాండవిల్లా ఒకటి ఉంది, మ్యాండవిల్లా వైట్ కలర్ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఫ్లవర్ కనిపిస్తుంది, ఇది ఉంది. తర్వాత దీని పక్కన ప్యాషన్ ఫ్రూట్ ఉంది. జనరల్గా మనకి నర్సరీస్లో అన్ని చోట మనకి ప్యాషన్ ఫ్లవర్ దొరుకుతుంది, ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ కూడా ఉంది. ఇది 200 రూపీస్ ప్యాషన్ ఫ్రూట్ ఇవి. దాని తర్వాత ఇవి ఫెన్సింగ్స్లో మనం ఇందాక అక్కడ చూసాం కదా, అది కోపియా. సో ఇది 150 రూపీస్ పెద్ద పాట్. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ పూలు వచ్చి చక్కగా పెద్దగా పెరిగినటువంటివి. ఆ తర్వాత కొన్ని కలర్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. ఆ తర్వాత మందార, హైబిస్కస్, ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి మళ్ళీ కోపియా ఇవి కూడా. ఇక ఇక్కడ నుంచి ఇటు పక్క వస్తే మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్చి ఉన్నాయండి. సో మిర్చిలో ఇక్కడ చూడండి, ఇది చిన్న చెట్టు, ఇది ఇంత మొక్క ఉంది. మొక్క కంటే ఇవి ఈ బజ్జీ మిర్చి ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ బజ్జీ మిర్చి. తర్వాత ఇక్కడ ఇవి చిన్న చిన్నగా ఉండే రౌండ్ రెడ్ కలర్లో ఉండేవి, ఇట్లా పైకి కాస్తాయి, సేమ్ మిర్చి లాగా ఉన్నాయి. సో ఇవి. తర్వాత ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్చీస్ ఉన్నాయి. ఇవన్నీ ఐ థింక్ 20 రూపీస్. ఇవి టోటల్గా ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిర్చి. ఇందులో మనకు పేర్లు అంటే బజ్జీ మిర్చి, బుల్లెట్ మిర్చి, చిన్న చిన్న ఈ సేమ్ మిర్చి లాంటివి ఉన్నాయి. తర్వాత ఈ పర్పుల్ కలర్లో ఉన్నటువంటి మిర్చి ఉన్నాయి, టమాటా షేప్లో ఉన్న మిర్చి, ఇట్లా అన్ని రకాల మిర్చి ఉన్నాయి. ఇవి మోస్ట్లీ 20 and 30 రూపీస్లో మనకి ఈ ప్రైసెస్ ఉన్నాయి. వీళ్ళు మేబీ ప్రైస్ ట్యాగ్స్ ఇప్పుడు పెడతారు. సో తర్వాత ఇక్కడ వచ్చి మీకు ఇవన్నీ డిఫరెంట్ స్మాల్ సైజ్ ప్లాంట్స్, అలోవీరా అండ్ డిఫరెంట్ క్రోటన్స్ అండ్ ఇక్కడ మళ్ళీ బేబీ సన్ రోజ్. అండ్ ఇక్కడ ఇటువైపు వస్తే ఇంకా కొన్ని గులాబీలు ఉన్నాయి. సో బేసికల్గా ఏంటంటే ఇదంతా ఈ ఇండోర్ ప్లాంట్స్ సెక్షన్కి ముందు ఉంటుంది. సో ఇందాక అటు నుంచి ఎంట్రన్స్లో చూపించినట్టు ఇవన్నీ డిఫరెంట్ స్మాల్ ప్లాంట్స్. దీని ముందు ఈ సెక్షన్ ఇండోర్ సెక్షన్. ఇండోర్లో కూడా వెళ్దాము. ఇక్కడ ఈ గులాబీలో డిఫరెంట్ వైట్ అండ్ పింక్ ఎక్కువగా డామినెంట్గా ఉన్నాయి. దాని తర్వాత అడీనియం ఉన్నాయి. స్పైడర్ ప్లాంట్స్. ఇంకా వెనకాల చూస్తే ఇంకా ఇక్కడ కొన్ని హైబిస్కస్ ఉన్నాయి. ఇదేంటంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఓపెన్ ఏరియా కనిపిస్తుంది, బట్ వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవి కూడా మీకు ప్రైస్ చూస్తే చూడండి, ఇది ఫెన్సింగ్కి జనరల్గా వాడతారు. ఇది 20 రూపీస్ ఉంది. అండ్ గ్రీన్ హెమ్ పాట్ 70, ఇది ఫ్లవర్. సన్నజాజి 30 రూపీస్. సన్నజాజి అంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇది సైడమ్ 50 రూపీస్. మళ్ళీ మిర్చి ఉంటుంది ఇక్కడ. ఇంపాషన్ 20 రూపీస్. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ మన జనరల్గా ఇక్కడ నర్సరీస్లో తీసుకొచ్చే పాట్ సైజ్, ఇది ప్యాకెట్స్. సో అవన్నీ ఇది 20 రూపీస్. అండ్ దెన్ బ్లూ హ్యాంగింగ్ 25. ఇది మొత్తం బ్లూ ఉంది. దీంట్లోనే ఈ బ్యాక్ సైడ్ రెడ్ కలర్ కూడా ఉంది. ఇది ఇంకోటి
వెనకాల జేడ్ ఉంది. ఫైకస్ ఐలాండ్ 50 రూపీస్. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక హ్యాంగింగ్ ఉంది 25 రూపీస్. ఫ్లవర్స్ చిన్న వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ అది ఆ డార్క్ కలర్ లీవ్స్ మధ్యలో ఈ వైట్ కలర్ ఫ్లవర్ ఎంత బాగుంది, చిన్నగా వచ్చింది. మేబీ ఎక్కువగా వచ్చినప్పుడు హ్యాంగింగ్లో చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వచ్చినాయి. అట్లా లీవ్స్ అన్నీ డార్క్ కలర్లో ఉండి చాలా బాగుంది. ఇది హ్యాంగింగ్ పాట్ 25 రూపీస్. అండ్ జేడ్ ప్లాంట్స్ 35 రూపీస్. అండ్ ఇది వాము. అండ్ జేడ్ పెద్దవి ఉన్నాయి, ఇక్కడ అది 200 రూపీస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా జనరల్గా ఫెన్సింగ్స్కి ఇట్లా పెద్దగా వాడుకుంటారు. ఇది ఎయిర్లీ 30 రూపీస్. ఈ పాట్స్. అండ్ దెన్ వీ హ్యావ్ మ్యారీగోల్డ్ బంతి 20 రూపీస్. ఈ కొలిస్ అనే దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, మెరూన్ కాంబినేషన్లో డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్. ఇది కూడా 20 రూపీస్ అండి ప్యాక్. డార్క్ మెరూను, గ్రీన్ మీద మెరూన్, ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనీ ప్లాంట్ ఫర్ 20 రూపీస్. చంపా అని, ఇది మన జనరల్గా ఇంటి బయట ఫెన్సింగ్లో పెడుతుంటారు. ఇది ఒక 60 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం ఇటు చూసాం కదా, సో దీని పక్కన ఇటువైపు డిఫరెంట్ క్రోటన్స్ అవి ఉన్నాయి. మనీ ప్లాంట్స్ కానీ, తర్వాత జేడ్, స్నేక్ ప్లాంట్, తర్వాత కొన్ని తులసి, ఇట్లా అన్నీ ఉన్నాయి. సో వీటిలో ఈ బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గార్డెన్లో చిన్న ఫ్లవర్స్ అయినా ఈ బీస్ని అవి అట్రాక్ట్ చేసి చాలా బాగా ఉపయోగపడతాయి. మంచి కలర్ఫుల్గా కూడా ఉంటాయి. ఇది వచ్చి మన స్టాండర్డ్ పోర్చ్ దాకా ఏమైనా టేబుల్ రోజ్ అని కూడా అంటాం. డిఫరెంట్ కలర్స్, ఈ ముద్దవి అవి అన్నీ ఎక్కువగా ఉన్నాయి. మన ఆరెంజ్ కలర్ కొంచెం తక్కువగా కనిపిస్తుంటుంది. అండ్ దెన్ ఇందాక చూసిన యాస్టర్ అది కూడా ఉన్నాయి. వైట్, పర్పుల్ అండ్ దెన్ పింక్, దాని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని. అండ్ ఇక్కడ ఇవి వైట్ అండ్ రెడ్. ఇవన్నీ కూడా ఇందాక సైజ్ చూసినట్టు మోస్ట్లీ మనకి ఈ కలర్ అన్నీ ఒక 20-30 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. చాలా మంచి రీజనబుల్ ప్రైస్. అసలు 50 లోపు మనకి ప్లాంట్స్ ఇన్ని వెరైటీలు దొరకటం అంటే చాలా కష్టం. సో ఇక్కడ ఒకటి చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అండ్ మల్లె వెరైటీస్ ఉన్నాయి, మల్లె అంట్లు ఉన్నాయి. సో వీటి పేర్లు అవి ఇప్పుడు అరేంజ్ చేస్తున్నారు. ఐ థింక్ నిన్ననే వచ్చినట్టుంది స్టాక్, ఫ్రెష్ స్టాక్. సో వీటిని మళ్ళీ కంప్లీట్గా అరేంజ్ చేస్తారు. సో నేను తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఫైనల్గా తీసుకున్న ప్రోడక్ట్స్ పేర్లు అవి చెప్తాను. సో ఇప్పుడైతే నౌ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ డిఫరెంట్ వెరైటీస్ దట్ దే హ్యావ్. ఇవన్నీ ఆ ఇండోర్ సెక్షన్కి ముందున్నటువంటి క్రోటన్స్ ఇవన్నీ. ఒకసారి ఇండోర్లోకి వెళ్ళే లోపు, ఇండోర్ ప్లాంట్స్ చూసే లోపు ఇక్కడ సెంటర్లో చెప్పాను కదా, సో ఇది ఒక పాండ్ లాగా ఉండి ఇక్కడ అన్ని రకరకాల ఫిషెస్ అవన్నీ ఉన్నాయి. మీరు వస్తే పిల్లలతో కూడా హాయిగా ఆడుకోవచ్చు. ఇక్కడ అన్ని టాటాయిస్ ఉన్నాయి, పైన ఈ టర్టిల్స్ అన్నీ తిరుగుతున్నాయి, కింద ఫిషెస్ ఉన్నాయి. మేము అసలు యాక్చువల్గా మార్నింగ్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఈ ఫౌంటైన్ కూడా రన్నింగ్లో ఉండింది. ఐ థింక్ ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫిల్ చేస్తున్నట్టున్నారు వాటర్. ఇందాక ఫౌంటైన్ కూడా ఉండింది. చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి, బుడ్డివి. మనకి ఏఓసీ కావడంతో ఇక్కడంతా చల్లగా ఉండి హాయిగా ఉంది. ఇంక ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్ సెక్షన్లో ఉన్నాము. ఇందాక చెప్పాను కదా, ఈ ఇండోర్ సెక్షన్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొత్త స్లాట్స్ అన్నీ వచ్చినాయి. గోల్డెన్ సైబ్రస్, ఓకే, ఇది 200 రూపీస్ అండి ఇది. అండ్ దెన్ ఇది పీస్ లిల్లీ 80 రూపీస్ పీస్ లిల్లీ, ఇది వైట్ కలర్ ఇది. అండ్ ఇక్కడ ఈ పాట్స్లో ఉన్న పీస్ లిల్లీ, ఈ పీస్ లిల్లీ ఇది 80 రూపీస్ అండి. ఇది పెద్దది, కాకపోతే ఇది సింగిల్గా వస్తుంది మనకి. ఇది హైబ్రిడ్ వెరైటీ లాగా, ఇది కొంచెం బుషీగా వచ్చి ఎక్కువ వస్తుంది. సో ఇది 100 రూపీస్, ఇది 150 రూపీస్. అండ్ దెన్ పైన
కలాంచి. సో దీంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఇది ఆరెంజ్, పింక్, వైట్, అన్ని వేరియస్ కలర్స్, ఈ పర్పుల్, ఈవెన్ ఇది కూడా 100 రూపీస్. ఇదైతే చాలా బంచ్ లాగా చాలా బాగుంది. ఇది సింగోనియం, ఇది ఇంకొక వెరైటీ. సో ఇది కూడా ఇండోర్, ఇది మనకి బుషీగా వస్తుంది పెద్దగా, 60 రూపీస్ అయ్యాయి. అండ్ దెన్ పింక్ మరాంతా, సో ఇది 80 రూపీస్. ఇది గ్రీన్ మరాంతా అండి. ఇది యాక్చువల్గా అయితే బయట మనకి 400 అలా ఉంటుంది, ఇక్కడ 280 రూపీస్ అండి. ఇది ఆఫ్ కోర్స్ మనీ ప్లాంట్లో డిఫరెంట్ వెరైటీ. ఇది 90 రూపీస్. ఇది ఫైకస్ అలాటా, ఇది 140 రూపీస్. అండ్ దెన్ వీ హ్యావ్ బటర్ అగ్లోనిమా, ఇది 220 రూపీస్. ఇది క్రోటన్, ఇది 100 రూపీస్ ఇండోర్. తర్వాత ఇక్కడ ఫర్న్ ఉంది, ఇది 100 రూపీస్. ఇది 200 రూపీస్ అండి. ఇది ఈ క్రోటన్. ఇది స్నేక్ ప్లాంట్ అండి, చిన్న స్నేక్ ప్లాంట్, ఇది 80 రూపీస్. అండ్ ఇందాక చూసిన పీస్ లిలీ, ఇది కూడా 80 రూపీస్ పీస్ లిలీ. అండ్ ఇది వచ్చి ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఏంటి, కేరళ లిల్లీ. ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఎల్లో, వైట్, పింక్, పర్పుల్. ఇవి 400 రూపీస్ అండి ఇది. సో ఐ థింక్ ఇదైతే నేను ఎక్కడ చూడలేదు, చాలా రేర్గా ఉంది ఇది. సో 400 రూపీస్. దీని రీపోర్ట్ కానీ ఇది మనకి ప్రాపగేషన్ వచ్చి బల్బ్తోనే అవుతుంది, ఆ కింద బల్బ్స్ తయారవుతాయి, దాంతో వస్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ రబ్బర్ ప్లాంట్స్. ఇది మనం యాక్చువల్గా ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు చేసుకోవచ్చు. సో ఇండోర్ పెట్టుకుంటే దాన్ని బట్టి సైజ్ వస్తుంది. ఇక్కడ మనకి రెడ్ పాన్సిటియా అని ఇది ఉందండి. ఇది జనరల్గా మనం అన్ని నర్సరీలో చూస్తుంటాము. ఇది సైజుని బట్టి మనకి ఇది 150, 200 అలా దొరుకుతుంది. సో ఇప్పుడు ఇవి అన్నీ 150 రూపీస్ సైజ్, సారీ ఇది 200 రూపీస్ సైజ్. ఇది ఇంకొంచెం చిన్న సైజ్ దొరికితే దాంట్లో అది 150కి దొరుకుతుంది. సో ఇట్లా మనకి ఇండోర్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈ సెక్షన్ ఒక్కసారి మీకు ఓవరాల్గా చూపిస్తాను. అసలు ఈ సెక్షన్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందంటే, అన్ని ఈ డిఫరెంట్ నేమ్స్, మనకు కొన్ని ఇక్కడ నేమ్స్ చెప్పినవి గుర్తుండకపోవచ్చు, బట్ వీ కెన్ డెఫినెట్లీ యూజ్. ఇవన్నీ ఇండోర్లో కంప్లీట్గా వితౌట్ ఎనీ హెసిటేషన్ వీ కెన్ యూజ్ దెమ్. చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కేరళ లిల్లీ ఉన్న వాటిల్లో కొంచెం స్పెషల్ అని కనిపిస్తుంది. ఇట్లాంటి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లిల్లీస్ అయితే నేను అంతకుముందు నర్సరీలో చూడలేదు. దే రియలీ బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఎక్సోరా ఉన్నాయి, అవి కూడా ఇండోర్లో పెట్టుకోవచ్చు. ఫ్రూట్స్ వెరైటీ ఇది. సో ఫ్రూట్స్ సెక్షన్లో వచ్చి మనకి మెయిన్గా అరటి, జామ, పపాయ, మల్బరీ అయితే 50 రూపీసే ఉంది అక్కడ. అండ్ దెన్ స్టార్ ఫ్రూట్, ఇవి జామ, నిమ్మ, నారింజ, మామిడి, దానిమ్మ, కాజు, ఇవన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఈ వెనకాల ఉన్నటువంటివి ఇవి నాట్ ఫర్ సేల్ అనుకుంటా, క్రోటన్స్ లాగా పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి ఇక్సోరా కానీ అటుపక్క ఈ ఆల్ క్రోటన్స్ వీళ్ళు డెకరేట్ చేసి పెట్టుకున్నారు. నేను ఇందాక అన్నాను కదా, ఇది పార్క్ లాగా ఉంది కానీ నర్సరీ లాగా అనిపించలేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వచ్చి మనకి సక్యులెంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ సక్యులెంట్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఇదే ఇట్ సెల్ఫ్ లుక్స్ లైక్ అ ఫ్లవర్ యాక్చువల్లీ. ఇవి దీనిలో ఇంకా మీకు డిఫరెంట్ నేమ్స్ నాకు ఎగ్జాక్ట్గా ఈచ్ పాట్ తెలియదు, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సక్యులెంట్స్. ఇవన్నీ అవే, ఒక సెక్షన్ అంతా మనకి సక్యులెంట్స్ ఉన్నాయి. బోగన్విల్లియా ఉంది ఇక్కడ, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత క్యాక్టస్లు చూస్తే మీకు ఇక్కడ పెద్ద క్యాక్టస్లు ఉన్నాయి, ఇవి బాగా పెరిగినాయి ఇవి. అండ్ ఇక్కడ స్టాండ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సక్యులెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ పెట్టున్నాయి, చాలా బాగున్నాయి ఇవన్నీ. తర్వాత వీటి వెనకాల చూసేటైతే మనకి ఈ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది కోకోపీట్, ఈ వైట్ బ్యాగ్స్ అన్నీ కోకోపీట్, ఆ ఎల్లో కలర్ బ్యాగ్స్ అన్నీ
వర్మీ కంపోస్ట్ అనమాట. ఈ వర్మీ కంపోస్ట్ వచ్చి ఒక బ్యాగ్ 25 kgs బ్యాగ్ 150 రూపీస్, కోకోపీట్ బ్యాగ్ వచ్చి 170 రూపీస్. సో ఇట్లా ఈ రెండు ఉన్నాయి మనకి. ఈ వర్మీ కంపోస్ట్ యాక్చువల్గా ఉంటే ఇఫ్ యూ వాంట్ 25 kgs బ్యాగ్ తీసుకోవచ్చు, లేదంటే కనుక వీళ్ళ దగ్గర ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇట్లా బ్యాగ్స్లో 5 kgs బ్యాగ్స్ కూడా కట్టి పెట్టారు. సో దాట్ ఆల్సో వీ కెన్ టేక్. ఐ థింక్ అది 35 రూపీస్ అనుకుంటా, విల్ కన్ఫర్మ్ దాట్. ఇక్కడ మనకి హ్యాంగింగ్ కూడా కనిపిస్తున్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. సో ఎనీ హ్యాంగింగ్ పాట్ ఇస్ 100 రూపీస్ అండి. సో ఇవన్నీ మనకి మంచిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ హ్యాంగింగ్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పోర్ట్స్లో అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, మనీ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్మాల్ హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి మనకి 100 రూపీస్. జనరల్గా ఎక్కువగా క్రీపర్ రోజ్ ఒకటి ఎదురు చూస్తుంటాం కదా, ఇక్కడ ఒకటి ఉందండి. చాలా నర్సరీలో వెతుకుతుంటే ఫైనల్గా ఇక్కడ ఒక క్రీపర్ రోజ్ దొరికింది. ఈ క్రీపర్ రోజ్ అయితే ఇక్కడ కూడా రేరే, బట్ డెఫినెట్లీ ఇక్కడైతే దొరుకుతుంది మనం కావాల్సింటే. వచ్చినప్పుడు ఫార్చునేట్లీ మనకు దొరికితే తీసుకోవచ్చు. దాంతోపాటు మనం ఇక్కడ కొన్ని అనదర్ సక్యులెంట్స్ కూడా చూడొచ్చు. ఇది క్యాక్టస్ వెరైటీస్ విత్ ఫ్లవర్స్, yellow అండ్ పింక్. ఇక్కడ కొన్ని వీళ్ళకి సీడ్స్ కూడా ఉన్నాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్. ఈ సన్ రైజ్ కంపెనీ వాళ్ళవి డిఫరెంట్ సీడ్స్ ఉన్నాయి. వెజిటబుల్స్ వస్తే మనకి బోన్సాయ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇది 12 years అంటండి ఇది. సో 12 years చెట్లు వెనకాల రెండు. ఇది 2500 ఈచ్ ఈ పెద్ద ప్లాంట్స్. అండ్ ముందు వచ్చి సో ఇది 450 రూపీస్ ఐ థింక్ జేడ్ ప్లాంట్స్. ఇవి కూడా బోన్సాయ్ వెరైటీ. వచ్చి మనకి ఈ మొక్కలకి కావాల్సినటువంటి డిఫరెంట్ వెరైటీ ఫుడ్ మనకి ఇది రోజ్ మిక్స్, బోన్ మీల్, ఇంకా డిఫరెంట్ స్ప్రేయర్స్, ఫర్టిలైజింగ్ ఇవి లిక్విడ్ ఫర్టిలైజర్స్, తర్వాత డిఫరెంట్ సీడ్స్. అండ్ ఇందాక నేను చెప్పిన వర్మీ కంపోస్ట్ బ్యాగ్స్లో ఉంది. ఇది ఒక్కొక్క బ్యాగ్ 30 రూపీస్, 35 రూపీస్ అండి. ఇది 5 kgs బ్యాగ్ 35 రూపీస్. దీని తర్వాత ఇక్కడ ఇంకొక సెక్షన్ ఉంది. ఇది సీక్రెట్ హర్బ్ గార్డెన్ అని పెట్టారు. ఇందులో మొత్తం హర్బ్స్ ఉన్నాయి, హెర్బల్ ప్లాంట్స్. సో ఈ మన గార్డెన్లో ఉంది ఆల్ స్పైస్. ఐ థింక్ దిస్ ఇస్ ది ఆల్ స్పైస్ దేర్. దాని వెనకాల ఉన్నవన్నీ ఇలాచీ. అండ్ ఇక్కడికి వస్తే పెప్పర్, బ్లాక్ పెప్పర్ 100 రూపీస్, వాము 30 రూపీస్. ఈ ముందన్నీ తులసి ఉన్నాయి. తర్వాత లెమన్ గ్రాస్, ఇది మింట్ తులసి 20 రూపీస్. కరేపాకు ఇది 30 రూపీస్. ఆ పైన ఇవి యాక్చువల్గా కిడ్నీలో స్టోన్స్ అంటారండి, తెలుగులో రణపాలు అంటారు ఇవి. సో ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ అలోవెరా ఉంది 50 రూపీస్. ఇట్లా ఇదంతా హెర్బల్ సెక్షన్ అనమాట. ఈ హెర్బల్ సెక్షన్లో ఇవన్నీ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఈ మొక్కలతో పాటు ఈ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ గార్డెన్ యాక్సెసరీస్ అని ఇంకొక సెక్షన్ ఉందండి. సో దీంట్లో ఈ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పాట్స్, ట్రేస్, ఈ షేప్స్లో మనకి రెక్టాంగిల్ సైజ్ పాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు వచ్చి 210 రూపీస్. ఇది ఒకసారి తీసి చూపిస్తాను. ఇది 210 రూపీస్ ఈ సైజు. దీనికంటే కొంచెం పెద్దది వచ్చి 320 రూపీస్ ఉంది. ఇది ఈ సైజ్ వచ్చి 320 రూపీస్. ఇది దాని కొంచెం చిన్నది, ఇది 210 రూపీస్. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం చిన్నవి కూడా ఉన్నాయి. ఈ సైజు ఐ థింక్ ఇది 90 రూపీస్ అనుకుంటా. 90 కాదు, ఇది ఇంకొక సైజు ఉంది. ఇది దీనికంటే చిన్నగా ఉంది, మరి దీని మీద ప్రైస్ లేదు. ఇట్లా డిఫరెంట్ సైజెస్లో మనకి రెక్టాంగిల్ షేప్స్లో ఉన్నాయి. ఆ తర్వాత మామూలు కుండీల షేప్లో ఇది 150 అండ్ దెన్ 90 ఇట్లా ఉన్నాయి. ఇందులో మనకి బ్లాక్ అండ్ బ్రౌన్ రెండు కలర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ట్రేస్ ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. వాటితో పాటు గార్డెన్లో డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఈ సిరామిక్ డిఫరెంట్ పాట్స్ ఉన్నాయి. ఇవైతే సైజుని బట్టి డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయన్నమాట, సైజ్ అండ్ షేప్స్ని బట్టి. ఇది ఇప్పుడు ఇది చిన్న, ఇది 100 రూపీస్.
అట్లా ఇవి కూడా మనకి డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇది రెక్టాంగిల్స్, స్క్వేర్ షేప్స్, రౌండ్స్, ఇలా డిఫరెంట్ బర్డ్స్ అండ్ అది అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఈ సెరామిక్ పాట్స్, ఈ పెద్ద పాట్స్ మన ఇండోర్ ప్లాంట్స్ చూసాం కదా ఇందాక, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇట్లా సెరామిక్ దాంట్లో పెట్టి హాల్లో, లివింగ్ రూమ్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సెరామిక్ పాట్స్. సో ఇక్కడ మనకి కొన్నిటి మీద ప్రైసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సైజ్ వచ్చేది 170 రూపీస్ అన్నారు. సో అది ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరామిక్ పాట్స్ అండ్ ప్లాస్టిక్ పాట్స్ ఇవన్నీ ఇప్పుడు మేము పికప్ చేసుకున్నాం. అయితే ఇవన్నీ ఉన్నాయి. ఒక హైబ్రిడ్ నిమ్మ, తర్వాత లావెండరు, ఈ డిఫరెంట్ కలర్స్, ఈ తర్వాత ఇండోరు క్రోటన్, దెన్ గజానియా, కలాంచి అండ్ డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ తీసుకున్నాము. సో దీంతోపాటు ఒక బోన్ మిల్ కూడా తీసుకున్నాము. సో ఇట్లా చెప్పినట్టు ఇట్లా క్యారియర్స్ ఉంటాయి శుభ్రంగా. యూ కెన్ బ్రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ టు దిస్ ప్లేస్. అండ్ ఇక్కడ కౌంటర్లోకి వచ్చేసి మనం ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు కార్డ్స్ అవి యాక్సెప్ట్ చేయరు. సో ఒకసారి మీరు క్యాష్ తెచ్చుకోండి. సో క్యాష్తోనే యూ కెన్ బై థింగ్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. See you soon in the next video. Bye.